హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశాలు చూద్దాం సార్. రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. మరి ప్రధానంగా రాష్ట్రీయ అంశాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనకి ఒక ముఖ్యమైన వార్త అనేది రావడం జరిగింది మిత్రమా. ఆ ముఖ్యమైన వార్త ఏంటి సార్ అంటే, ఉద్యోగ ఎంపిక ప్రక్రియలోని ఉద్యోగ నియామక ప్రక్రియలోని ప్రధానంగా రిజర్వేషన్స్ జోనల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో జోనల్ విధానం, ఈ జోనల్ విధానాన్ని అమలు చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో జోనల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలో 2 నెంబర్ ఉంది, 6 అనే నెంబర్ ఉంది సార్. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలను గెజిట్ జారీ చేయడం జరిగింది. ఎన్ని జోన్లుగా విభజించారు, అదేవిధంగా ఎన్ని మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్లు అనేది 2 అండి. ఫస్ట్ నెంబర్ 2 తీసుకుంటే 2 మల్టీ జోనల్ సిస్టమ్, ఈ 2 మల్టీ జోన్లుగా విభజించారు. మరి రిమైనింగ్ 6 అనేది 6 జోన్లుగా విభజించారు. 6 జోన్లుగా విభజించారు ఈ 26 జిల్లాలను. అంటే 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా విభజించారు. గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం అంటే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలోని రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ గెజిట్ జారీ చేయడం జరిగింది. మరి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే 6 జోన్ల సిస్టమ్ అన్నాం. ఈ 6 అనేది తీసుకుంటే 6 జోన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ 26 జిల్లాలను ప్రధానంగా విభజించడం జరిగింది. మరి జోన్ 1 కింద ఎన్ని జిల్లాలు వస్తాయి, జోన్ 2 కింద ఎన్ని జిల్లాలు వస్తాయి, అలాగే జోన్ 6 వరకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపొద్దున్న ఏదైనా ఒక ప్రభుత్వ ఎంపిక పరీక్షలోని ఈ క్రింది వాళ్ళలోని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను 2 మల్టీ జోన్లుగా 6 జోన్లుగా విభజించింది. అందులో జోన్ 5లో ఏ జిల్లా రాదు అని ప్రశ్నించవచ్చు. ఈ క్రింది వాళ్ళ జోన్ 3లో ఏ జిల్లా జోన్ 3 పరిధికి ఏ జిల్లా రాదని ప్రశ్న అడిగే అవకాశాలు ఉన్నాయి సార్. యాక్చువల్గా అయితే 28 జిల్లాలే, కానీ 26 జిల్లాలకి గెజిట్ జారీ చేయడం జరిగింది. ఇంక 2 జిల్లాలు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2 జిల్లాలు కూడా పంపడం జరిగింది. అది ఇంకా టైం పడుద్ది. ప్రస్తుతం అయితే 26 జిల్లాలను 2 మల్టీ జోన్లుగా 6 జోన్లుగా విభజించడం జరిగిందని గుర్తుపెట్టుకో. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా అందులోని జోన్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. జోన్ 1 మన జోన్ 1 పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయి సార్ అంటే, జోన్ 1 అనగానే మనం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. SKLM శ్రీకాకుళం 1, శ్రీకాకుళం పక్కనే పార్వతీపురం మన్యం సార్. PVP అని రాస్తాను, పార్వతీపురం మన్యం డిస్టిక్. PVP షార్ట్కట్లో రాస్తాను, వాయిస్ అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి. శ్రీకాకుళం అండ్ పార్వతీపురం మన్యం తర్వాత VZM అంటే విజయనగరం తర్వాత పక్కన ఉన్న విశాఖపట్నం. మరి విశాఖపట్నం పక్కన ఉన్న అనకాపల్లి. ఏంటి సార్? అనకాపల్లి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అనకాపల్లి. ఇవి జోన్ 1 కింద గెజిట్ జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అడుగుతాడు మిత్రమా, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ జోన్ 1 పరిధిలోకి ఏ జిల్లా రాదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జోనల్ సిస్టంలో జోన్ 1 పరిధిలోకి ఏ జిల్లా రాదని అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా జోన్ 2 అన్నాం. జోన్ 2లోని ప్రధానంగా తీసుకుంటే మరి ఎప్పుడైతే నువ్వు అనకాపల్లి వరకు వెళ్ళావో అప్పుడు ఈస్ట్ గోదావరి. గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్ గోదావరి అనగానే మనకు గుర్తు కావాలి, పక్కనే కాకినాడ జిల్లా గుర్తు రావాలి. ఏంటి సార్? కాకినాడ అనగానే మనకు గుర్తు రావాలి. అదేవిధంగా అక్కడే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది. అల్లూరి సీతారామరాజు ఇటు పక్క మన విశాఖపట్నం పక్కన ఉంది. అంటే ఇక్కడ 2 రాస్తాను. ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అదే విధంగా తీసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అని రాస్తాను, గుర్తుపెట్టుకో. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది 2nd జోన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు. ఈస్ట్ గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ అండ్ అల్లూరి. ఇప్పుడు మనకి జోన్ 3 తీసుకుంటే అందులో ఎన్ని జిల్లాలు వస్తాయి సార్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇప్పుడు జోన్ 3 పరిధిలోకి వచ్చేవి వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెస్ట్ గోదావరి. అక్కడి నుంచి ప్రధానంగా ఏ జిల్లాలు ఉన్నాయి, ఏలూరు, ఇవన్నీ మనం రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అదే విధంగా తీసుకుంటే వెస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ సినిమా యాక్టర్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వెస్ట్ గోదావరి, ఏలూరు, ఇంకా ఎన్టీఆర్ జిల్లా కూడా వస్తుంది సార్. ఎన్టీఆర్. అదేవిధంగా తీసుకుంటే కృష్ణా జిల్లా కూడా వస్తుంది. ఇవి ప్రధానంగా జోన్ 3 పరిధిలోకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే వెస్ట్ గోదావరి ప్రధానం తీసుకుంటే వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఏలూరు, అదేవిధంగా ఎన్టీఆర్, అదేవిధంగా కృష్ణా. ఇవి జోన్ 3 పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం ఈ పైన రాద్దాం సార్. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అనగాటి ప్రధానం తీసుకుంటే ఈ 6 జోన్స్ అన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది జోన్ 4, 5, 6. జోన్ 4 అన్నాం. మరి జోన్ 1 శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 ఈస్ట్ గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అల్లూరి. జోన్ 3 వెస్ట్ గోదావరి. అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా, ఎన్టీఆర్. ఇప్పుడు మనకు కావాల్సింది జోన్ 4 అన్నాం. ఈ జోన్ 4 అనగానే ప్రధానంగా మనకు గుర్తు రావాలి గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం. అటువైపుకి వెళ్ళిపోవాలి. గుంటూరు చివరికి వెళ్ళాలి. గుంటూరు, అదేవిధంగా తీసుకుంటే బాపట్ల, గుంటూరు, బాపట్ల, అదేవిధంగా తీసుకుంటే పలనాడు, గమనించాలి, పలనాడు. అదేవిధంగా తీసుకుంటే ప్రకాశం, అదేవిధంగా తీసుకుంటే పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఏంటి సార్ అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్. ఏంటి సార్ నెల్లూరు డిస్టిక్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు కట్ అవుద్ది. పొట్టి శ్రీరాములు నెల్లూరు గుర్తుపెట్టుకోండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు సార్. ఇది జోన్ 4. ఇప్పుడు జోన్ 5 అనగానే రాయలసీమకు మనం వెళ్ళిపోవాలి సార్. జోన్ 5 అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జోన్ 5 అనగానే చిత్తూరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిత్తూరు. ఈ చిత్తూరు నుంచి విడిపోయిన జిల్లా ఏదంటే తిరుపతి. గమనించాలి, తిరుపతి. అదేవిధంగా తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కడప. మరి కడప తర్వాత కడప నుంచి విడిపోయిన అన్నమయ్య. కడప నుంచి విడిపోయిన జిల్లా ఏంటి సార్ అంటే అన్నమయ్య. ఇవి ప్రధానంగా జోన్ 5కి వచ్చే జిల్లాలు. మరి ఇప్పుడు జోన్ 6 అనేది చివరికి వెళ్ళిపోవాలి సార్. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జోన్ 6 పరిధిలోకి వచ్చే జిల్లాలు. జోన్ అంటే అనంతపురం జిల్లా నుంచి విడిపోయిన జిల్లా ఏంటి సార్ అంటే సత్యసాయి. గుర్తుపెట్టుకో. ఫస్ట్ వన్ తీసుకుంటే అనంతపురం, నెక్స్ట్ వన్ సత్యసాయి. చివరికి వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా కర్నూలు జిల్లా సార్. కర్నూలు రాయలసీమకు వెళ్తున్నాం. కర్నూలు నుంచి విడిపోయిన నంద్యాల అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. టుడే పేపర్లో వేసిన అంశాలు ఇప్పుడే అలాగే మనం ఒకసారి రీడ్ చేస్తూ ఇలా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కంఠస్థ అనేది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి సార్. ఖచ్చితంగా జోన్ 1 పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 పరిధిలోకి వచ్చే జిల్లాలు ఈస్ట్ గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ అండ్ అల్లూరి. జోన్ 3 పరిధిలోకి వచ్చేది వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. జోన్ 4 పరిధిలోకి వచ్చేది గుంటూరు, అదేవిధంగా పలనాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. జోన్ 5 పరిధిలోకి వచ్చే జిల్లాలు చిత్తూరు, తిరుపతి, కడప, విడిపోయిన అన్నమయ్య. జోన్ 6 అనంతపురం, విడిపోయిన సత్యసాయి, కర్నూలు నుంచి విడిపోయిన నంద్యాల. ఇలాగ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా. రేపు పొద్దున్న ఈ క్రింది వాళ్ళలో ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక కోసం 6 జోన్లు కేటాయించింది, 2 మల్టీ జోన్లు విభజించింది. ఈ క్రింది వాళ్ళ జోన్ 4లోకి రాని జిల్లా ఏదంటాడు, ఉన్ని జిల్లాలు 3 ఇచ్చి లేని జిల్లా అని ఒకటి పెడతాడు, దొరికేస్తా, గుర్తుపెట్టుకో.
ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది రేపు. ఈ క్రింది వాళ్ళ జోన్ 5 పరిధిలోకి రాని జిల్లా ఏదంటాడు? చిత్తూరు ఇస్తాడు, తిరుపతి ఇస్తాడు, కడప ఇస్తాడు, నంద్యాల పెడతాడు. రాంగ్ ఆన్సర్ నంద్యాల. ఇది ప్రశ్న విధానం సార్. ఈ క్రింది వాళ్ళు 4 వాక్యాలు ఇచ్చి సరికాని వాక్యాన్ని గుర్తించండి. జోన్ 1లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం అంటాడు. అది ఆప్షన్ 2 ఇస్తాడు. ఈస్ట్ గోదావరి, కాకినాడ, కృష్ణా, అదేవిధంగా అల్లూరి పెడతాడు. ఒక తప్పు వాక్యం ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఈజీ ఏం కాదు. ఒకసారి మ్యాప్ పాయింట్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. నేను డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో షార్ట్కట్లో ఒక కోడింగ్తో దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు నేను ఇంత ఈజీ చెప్పారంటే కంప్లీట్ మ్యాప్ రీడింగ్తో చెప్పడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకో మిత్రమా, నా యాప్ పేరు జీకే సింహ. జీకే సింహ ఆన్లైన్ క్లాసెస్. ఇది యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ప్లే స్టోర్లోకి వెళ్ళి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఫుల్ కోర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా, జీకే కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, అన్ని కోర్సులు ఆర్ఆర్బి ఎన్టీపీసీ యాప్లో పెట్టడం జరిగింది. నువ్వు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎంతోమంది జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అన్నీ రీచ్ చేయి. ప్రతి యాప్ చూడు, ప్రతి యాప్లో ప్రతి అంశాన్ని పరిశీలించు. ఎక్కడ కంటెంట్ ఎక్కువ ఉంది, చెప్పే విధానం ఎలాగ ఉంది, మనకి ఎంతవరకు రిసీవ్ అవుతుంది, కంటెంట్లో బలము దమ్ము ఎంత ఉందని చూసి ఒకసారి యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ చూసిన తర్వాత నీకు నచ్చితే లేకపోతే 10 యాప్లు చూసిన తర్వాత ఒకసారి నువ్వు తీసుకోవాలా లేదని నిర్ణయం తీసుకో మిత్రమా. సరే, మన కంటెంట్లోకి పోదాం. ఇప్పుడు మనం మాట్లాడింది ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో జోన్ల విధానం. అదే విధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలు ఉన్నాయి, 2 మల్టీ జోన్లు, అదేవిధంగా 6 జోన్లుగా విభజించారు. ఏ విధంగా చూడకుండా చెప్పామో నువ్వు అదే విధంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా జనరల్ తీసుకుంటే టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. గుర్తుపెట్టుకోవాలి సార్, కొత్త అన్నా క్యాంటీన్స్. ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. జనరల్గా ఈ అన్నా క్యాంటీన్లు ప్రజెంట్ అనేది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఏప్రిల్ 20 బర్త్డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 269, గుర్తుపెట్టుకో సార్, నెంబర్ 269 ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఇటీవల కాలంలోని ఏప్రిల్ 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది అడుగుతాడు. గుర్తుపెట్టుకో, 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సీఎం జన్మదినోత్సవం సందర్భంగా ఈ సీఎం యొక్క సహాయ నిధికు 56 కోట్ల రూపాయలు సీఎం యొక్క సహాయ నిధి నుండి 56 కోట్లను మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇదే సీఎం యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఎక్కడ సార్ అంటే ఈస్ట్ గోదావరిలోని ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి అనే ఒక జిల్లా. ఈస్ట్ గోదావరిలో కడియం. ఈ కడియం అనే ప్రాంతంలోని ఈస్ట్ గోదావరిలో కడియం వద్ద, ఈస్ట్ గోదావరి జిల్లాలో కడియంలోని ఒరికంకి, ఈ ఒరికంకిలతో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు యొక్క అతిపెద్ద భారీ కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పొద్దున్న ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కంప్లీట్గా ఒరికంకిలతో, అంటే ఒరి ఎన్ని అంటాం మనం, ఆ ఒరికంకిలతో చంద్రబాబు నాయుడు యొక్క కంప్లీట్ విగ్రహాన్ని ఎక్కడ సార్, ఏ జిల్లాలో చేయడం జరిగిందంటే ఒరికి చాలా ఫేమస్ ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు కాబట్టి ఈస్ట్ గోదావరిలో కడియమని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. కొత్తగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించినది 269. సీఎం సహాయ నిధి నుంచి ఇన్ని కోట్లు రిలీజ్ చేయడం జరిగిందంటే ఎన్ని సార్? 56 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశంగా మాట్లాడుకుంటే సముద్ర తీర ప్రాంతాల్లో ప్రధానంగా తాబేళ్లు పరిరక్షించాలి. ఒకప్పుడు విజయనగరం జిల్లాలోని కలెక్టర్గా పనిచేసిన కాంతిలాల దండే, ఈ కాంతిలాల దండే అనే వ్యక్తి ప్రజెంట్ అటవీ శాఖకు ఒక కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రధానంగా మనకి ఒడిశా స్టేట్ ఉంది. ఒడిశా స్టేట్లో ప్రధానంగా తాబేళ్ళు అనేవి సంరక్షిస్తారు. ఎక్కడ సార్ అంటే గహీర్మాత బీచ్. మరి గహీర్మాత వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటాం, బీచ్ అనకూడదు. ఈ గహీర్మాత శాంక్చురీ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అభయారణ్యం అంటాం. అటువంటి గహీర్మాతకి రీడ్లీ తాబేళ్ళు మనకి ఏప్రిల్ మార్చి ఆ మంత్లో కొన్ని వేల తాబేళ్ళు వస్తాయి సముద్రం ద్వారా ఈదుకుంటూ. మరి అటువంటి తాబేళ్ళు సంరక్షించాలి. అక్కడే కాదు,
కోస్టల్ ఏరియా మొత్తం వస్తున్నాయని చెప్పి ఈరోజు మనకు పేపర్లో ఒక అంశం రావడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం సార్. సముద్ర తాబేళ్ళు, ది మోస్ట్ ఇంపార్టెంట్ సముద్ర తాబేళ్ళు. మరి సముద్ర తాబేళ్ళు సంరక్షణ, ఈ సముద్ర తాబేళ్ళు సంరక్షణ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సమన్వయ కమిటీ. ఇప్పుడే మనం మాట్లాడాం, ఆల్రెడీ ఒడిశా రాష్ట్రంలోని కొన్ని వేల తాబేళ్ళు వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా గుడ్లు పెట్టేస్తే వెళ్ళిపోతాయి. ఒక తాబేలు దాదాపుగా 50 నుంచి 60 గుడ్లు పెడతాయి సార్. అందుకే సముద్ర తాబేళ్ళ సంరక్షణ కొరకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, ఏదైతే మత్స్యకార శాఖ మంత్రి వర్యులు ఉన్నారో, ఈ మత్స్యకార కమిషన్లు ఎవరైతే ఉన్నారో, ఈ మత్స్యకార కమిషన్లు అనే వాళ్ళు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రధానంగా ఈ సముద్ర తాబేళ్ల సంరక్షణ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, ఈ సమన్వయ కమిటీకు కొంతమంది కార్యదర్శులు, ఈ మత్స్యకార కార్యదర్శులు నియమించడంతో పాటు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఏం చేయాలి, ఈ తాబేళ్ల సంరక్షణ అనేది చేయాలి. ఈ తాబేళ్ల సంరక్షణకి ప్రధానంగా మనం ఈ తాబేళ్ల సంరక్షణ ఏ విధంగా చేయాలి అనేది మన ఒకప్పుడు విజయనగరం జిల్లాలో పనిచేసిన కలెక్టర్గా ఉన్న కాంతిలాల్ దండే ఈరోజు అటవీ శాఖ ప్రధాన కార్యదర్శికి పనిచేస్తున్నారు. ఆయన ఈ కమిటీ రిపోర్ట్ని బయటికి పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అతని పేరే కాంతిలాల్ దండే. ఒకప్పుడు విజయనగరం కలెక్టర్ అండి. ఈ కాంతిలాల్ దండే అటవీ ముఖ్య కార్యదర్శి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అటవీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈ రిపోర్ట్ని రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఎవరెవరు సభ్యులు ఉండాలి, ఈ మత్స్య శాఖకు చెందిన ఎవరెవరు ఏ కార్యదర్శి ఉండాలనేది ఆయన ఈ రిపోర్ట్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్ 1లోని ఇటువంటి తాబేళ్ళు, ఇటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న జన్యువులను మనం రక్షించుకోవాలని షెడ్యూల్ 1లో పేర్కొనడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ప్రధానంగా మనకి ఆలివ్ రీడ్లీ షీ టార్టోల్ సముద్ర తాబేళ్ళు ఒడిశా రాష్ట్రంలో ప్రధానంగా గహిర్మాత వన్యమృగ సంరక్షణ కేంద్రానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయని గమనించాలి. తమిళనాడులో ప్రధానంగా ఆక్సిబిల్ అనే ఒక తాబేళ్ళు కూడా వస్తాయి. కానీ మనం మాట్లాడింది కరెంట్ అంశాలు కాబట్టి స్టాక్కి వెళ్తే చాలా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మనకి యాప్లో ఇవన్నీ ఉండడం జరిగింది. యాప్లో విపరీతమైన డేటా ఉంది, మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా ఇది రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశంగా భావించాలి. మనం ఏం చెప్పాం, ఫస్ట్ వన్ జోనల్ సిస్టమ్. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను 6 జోన్లుగా 2 మల్టీ జోన్లుగా విభజించిందనో డీటెయిల్గా వివరించాం. రెండవది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా కొత్తగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని మాట్లాడాం. అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దాదాపుగా 56 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా మనం మాట్లాడడం జరిగింది. తర్వాత సముద్ర తాబేళ్ల పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ రిపోర్ట్ని కూడా మన కాంతిలాల్ దండే విడుదల చేయడం జరిగిందని మన రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే ఈరోజు యాక్చువల్ 2025-26 సార్ మనకి జనరల్గా ఉపాధి హామీ పథకం ఉంది. చెరువు పనులు అంటాం, ఇదే ప్రధానంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటాం. ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించవలసిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎంత సార్? 1805 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ విడుదల చేసిన కోట్లు అనేది ఈ ఏడాదికైనా లేదా బిఫోర్ ఏడాది అంటే గత ఏడాది నుంచి చెల్లించలేదు. ఈ బకాయిలు అనేవి ఎవరైతే చెరువు పనులు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎవరైతే విలేజెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఖాతాలో పడబోతున్నాయి. ఎప్పుడు సార్ అంటే 2025-26కు చెందిన బకాయిలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. రేపు క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎలా అడుగుతారు సార్? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ
పథకం కింద ఎన్ని కోట్లు విడుదల చేసిందంటాడు. 4 ఆప్షన్లు ఇస్తాడు. మనకు 1805 కోట్లు అనేది రైట్ అని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. అది 2025-26 బకాయిలు చెల్లించుతుంది. అదేవిధంగా తీసుకుంటే మళ్ళీ రాష్ట్రీయ అంశాలు ఈజ్ ఓవర్. దీని తర్వాత మనం మాట్లాడవలసిన అంశాలు జాతీయ అంశాలు. ఇప్పుడు మన సెంట్రల్లోకి వెళ్తాం సార్. స్టేట్ అనేది అయిపోయింది. జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలు అనగానే ప్రధానంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఎప్పుడో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2018లో శంకుస్థాపన చేశారు రాజస్థాన్ రాష్ట్రంలోని. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోని అంటే ఈరోజు టుడే ఎంత సార్ డేట్? ఏప్రిల్ 21 గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీస్ డేగా మనం గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వీస్ డే, జాతీయ సివిల్ సర్వీస్ డేగా ప్రకటించడం జరిగింది. మరి ఏప్రిల్ 21వ తారీఖున నరేంద్ర మోడీ గారు స్వయంగా రాజస్థాన్ బయలుదేరి రాజస్థాన్లోని ఒక అతిపెద్ద ఆయిల్ రిఫార్మర్ ఒక కంపెనీని ఓపెన్ చేయడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అది రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో 2026 ఏప్రిల్ నెలలోని ఏ రాష్ట్రంలోని అగ్ని ప్రమాదానికి గురయ్యింది? నరేంద్ర మోడీ గారు ఓపెనింగ్ చేయడానికి వెళ్ళడానికి కొన్ని గంటల ముందే అది అగ్ని ప్రమాదానికి గురైందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక కంపెనీ సార్. ఒకసారి చూద్దాం. అది ప్రధానంగా ముడి చమురు అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా తీసుకుంటే పెట్రోకెమికల్ అంటే ఒకసారి చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రధానంగా రాజస్థాన్లో కంపెనీ ఏంటంటే రిఫైనర్. ఈ రిఫైనర్ ఇది ఒక ఆయిల్ కంపెనీ అండి. ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే అగ్ని ప్రమాదం. ఇప్పుడు మనం మాట్లాడిందే అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటి సార్ అంటే ఇప్పుడే మాట్లాడాం మనం, ముడి చమురు. ముడి చమురు. ఈ ముడి చమురుని శుద్ధి చేస్తారు. అదేవిధంగా శుద్ధి చేయడమే కాకుండా ఈ రాజస్థాన్లో ఉన్న ఈ రిఫైనర్ ఈ కంపెనీ అనేది ఎప్పుడైతే అగ్ని ప్రమాదానికి యాక్చువల్గా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఓపెన్ చేయాలి. ఎందుకు సార్ అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఇది జనరల్గా తీసుకుంటే దీన్ని 79,450 కోట్ల రూపాయలతో ఒకసారి చూడండి, కింద రాస్తాను. 79,450 కోట్ల రూపాయలతో ఈ కంపెనీ బీజేపీ గవర్నమెంట్ కేటాయించి కంప్లీట్గా పూర్తయింది. ఇన్ని కోట్ల రూపాయలతో అంటే ఒకసారి ఆలోచించాలి. నీర్లీ 80,000 కోట్ల రూపాయలతో ఈ కంపెనీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ముడి చమురుని శుద్ధి చేస్తుంది. అందుకోసం ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే నరేంద్ర మోడీ గారు వెళ్ళకముందే రాజస్థాన్లో జరిగింది. ఇది ముడి చమురుని శుద్ధి చేయడంతో పాటు ప్రధానంగా 24 లక్షల టన్నుల పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. చైనటోలు 24 లక్షల టన్నుల పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలోని ఏ రాష్ట్రంలోని ఒక రిఫైనర్ అనేది, ఒక భారీ కంపెనీ అనేది, ఒక భారీ పరిశ్రమ అనేది అగ్ని ప్రమాదానికి గురైంది అంటాడు. గుర్తుపెట్టుకో, రాజస్థాన్. ఇంకా డేటా అంతా తెలియాలి. ఆ ప్రధాన ఉద్దేశం ఏదంటే ముడి చమురుని శుద్ధి చేస్తుంది. రెండోది ఏదంటే 24 లక్షల టన్ను. ఒక టన్ను అంటే దాదాపుగా 1000 కేజీలు అని మనకు తెలుసు. దాదాపు 1000 కేజీలు ఒక టన్ను అనగానే మరి 24 లక్షల టన్నుల పెట్రో రసాయనాలను ఇది శుద్ధి చేయడం జరుగుతుంది. పెట్రో రసాయనాలు అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. అది శుద్ధి చేయడం కాదు, ముడి చమురుని శుద్ధి చేస్తుంది, పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ప్రధానంగా తీసుకుంటే జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లో ప్రధానంగా మరొకటి ది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మరొక అంశాన్ని చూద్దాం. అత్యంత ప్రమాదకర డూపింగ్ ఉల్లంఘనలను జనరల్గా అప్పుడు చాలామంది క్రికెటర్లు, చాలామంది గేమ్స్ విపరీతమైన రాష్ట్ర స్థాయి అవ్వచ్చు, జాతీయ స్థాయి అవ్వచ్చు, అంతర్జాతీయ స్థాయి అవ్వచ్చు, ఇటువంటి ఆటల్లోని డూపింగ్లో చాలామంది దొరికిపోవడం జరుగుతుంది సార్. ఈ డూపింగ్లోని అలాగా భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలతో కంపేరింగ్ చేసుకుంటే డూపింగ్లోని ప్రధానంగా ఈ క్రీడల్లో దొరికిన వ్యక్తుల్లోని ఫస్ట్ భారతదేశం ఉంది. అది చూసుకోవాలి సార్. ఎందుకంటే అత్యంత చూసుకోండి, బిట్టి ఏమడుగుతాడు, ప్రమాదకర డూపింగ్ ఉల్లంఘన. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉల్లంఘనల ఈ ఉల్లంఘనలు
అధికంగా ఉన్న దేశం ఏదంటే భారత్. ఇంకేమి లేదు సార్. స్పోర్ట్స్లో ప్రధానంగా డోపింగ్లో దొరకడం అంటే డ్రగ్స్ తీసుకోవడం, కానీ డ్రగ్స్ అనకూడదు. ఆ రోజుకి మన క్రికెట్ అద్భుతంగా ఆడాలన్నా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడాలన్నా మనకి డోపింగ్లో టెస్ట్, ఖచ్చితంగా డోపింగ్ టెస్ట్ చేస్తారు, అక్కడ దొరికేస్తారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కుస్తీ పోటీలు పెట్టినప్పుడు ఈ డోపింగ్ టెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని దించితే అవతల వ్యక్తి అంత బలవంతులైన ఓడిపోతాడు. అందుకే భారతదేశం మాట ప్రమాదం. భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. భారతదేశం అనేది ఒకటో స్థానం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకటో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే డోపింగ్ విభాగంలోని అత్యంత ప్రమాదకరంగా ఉన్న దేశంలో ఫస్ట్ ప్లేస్ ఏది అడుగుతారు? భారతదేశం. ఎందుకంటే ఉల్లంఘన, డోపింగ్ అనేది విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి భారత్. ఇది ప్రధానంగా జాతీయ అంశాలు అయిపోయినాయి సార్. జాతీయ అంశాల్లో మరొక అంశం ఉంది, అది మనందరికీ తెలిసిందే. మన ఎయిర్పోర్ట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇటీవల చెప్పడం జరిగింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జాతీయ అంశాల్లో మరొక లాస్ట్ అంశం ఏంటి సార్ అంటే 2047 అనగానే గుర్తు రావాలి వికసిత్ భారత్. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది సార్? 1947. 47కి 2047 టాలీ చేయండి సార్. అప్పుడు నీకు అర్థమవుద్ది అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది అనేది. అందుకే దాని సందర్భంగా ఆల్రెడీ నీకు అర్థమై ఉంటుంది. 2047 నాటికి భారతదేశంలోని కొత్త విమానాశ్రయాలను ఈ కొత్త విమానాశ్రయాలను 400 ప్రారంభించనున్నారు. అంటే అప్పటికి లక్ష్యం, ఇది టార్గెట్. ప్రారంభించడం అంటే కన్స్ట్రక్షన్ మొదలెట్టాలి. 2047 నాటికి వికసిత భారత్ కింద భారతదేశంలోని ఇటీవలి కాలంలోని భారత పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు ఎన్ని విమానాలు చేపడతారు, ఎన్ని విమానాలు ఏర్పాటు చేయాలంటే 400. గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక టార్గెట్ అచీవ్ అవ్వడం అనేది ప్రభుత్వం రన్నింగ్లో ఉంటుంది. ప్రభుత్వం మారితే 2047 నాటి కొత్త ప్రభుత్వం వస్తే మనకు 500 అనొచ్చు, 600 అనొచ్చు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం చెప్పిన విధి విధానాలు ఇవి ప్రధానంగా జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం. లాస్ట్ వన్ అంతర్జాతీయ అంశం. చివరికి వచ్చేసాం సార్. కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశం ఏదంటే అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాలు అనగానే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి సార్. మన అందరూ తెలిసిందే. ఈరోజు పేపర్లో మనం చూడగానే ఒక దేశం ఇటీవలి కాలంలోని 2026 ఏప్రిల్ మంత్న ఏ దేశం రిక్టర్ స్కేల్పై 7.5 నమోదవుతూ సునామీకి హెచ్చరిక జారీ చేసింది. అంటే మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరినీ భయభ్రాంతులు చేసింది ప్రజెంట్ ఆ దేశమే జపాన్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. జపాన్ రిక్టర్ స్కేల్పై రిక్టర్ స్కేల్ అంటే మీకు ఏదో తెలిసిందే, భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. భూకంపాల గురించి అధ్యయనం చేసేస్తారని సిస్మాలజీ అంటాం. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై రీడింగ్ 0 to 9 ఉంటుంది. అలాంటిది దాదాపుగా 7.5 అనేది నమోదైపోయింది సార్. అంటే దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. యాక్చువల్గా 0 to 9 ఉంటే రిక్టర్ స్కేల్ పైన 7.5 అనేది అప్రాక్సిమేట్లీ నియర్లీ దగ్గర 9కి దగ్గరగా ఉన్న నెంబర్ కాబట్టి డెసిమల్ పాయింట్ తీసుకుంటే దగ్గర 8, నెక్స్ట్ 9 జంపింగ్. కాబట్టి ఖచ్చితంగా జపాన్కి సునామీ వస్తుంది, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి ఒక భయంకరమైన వార్తను ఆ దేశం చెప్పడం జరిగింది. జపాన్ ప్రధానమంత్రి మీకు తెలిసిందే షిగారి ఇషాబా. ప్రజెంట్ తీసుకుంటే ఇంతకుముందు షింజో అబే పాత వాళ్ళందరూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్లని. మనం ఒక్కడ మాట్లాడదాం. ప్రధానంగా ఈ జపాన్ అనగానే గుర్తు రావాలి. ప్రజెంట్ ఇటీవల కాలంలో ఏ దేశం అనేది సునామీ హెచ్చరిక జారీ చేసింది అడుగుతాడు. అంతర్జాతీయ అంశాల ప్రధాన అంశం జపాన్. వెరీ 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 ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి అదే విధంగా తీసుకుంటే ఇది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలు. అయితే ఇంకోటి ఉంది సార్, స్పోర్ట్స్ విభాగం తీసుకుంటే మనకి అవి మనం లాస్ట్లో చెప్పుకోవాలి. తిలక్ వర్మ అనే వ్యక్తి సెంచరీ పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి అనేవి కూడా కరెంట్ అఫైర్స్ కింద రావు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది డైరెక్ట్ ఇది స్పోర్ట్స్లో అవి కాదు సార్, కంప్లీట్గా అయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకో, జీకే సింహ అనేది మన యాప్ నేము. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకో. అద్భుతమైన వీడియోస్ ఉంటాయి, అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అనండి.